ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే చర్మము, రక్తము, మాంసము, అస్థి, మేధ, మజ్జ, వీర్యము మొదలైనటువంటి ధాతువుల యొక్క రచనా విశేషమే కదా ఈ శరీరము. అయినప్పుడు ఈ శరీరం నాకు శత్రువే. మనసు నశించిన మీదట అది ఉన్నా లేకపోయినా సరే దానితో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఈ కారణం చేత నేను ఇప్పుడు సంకల్పాలు అనేటువంటి వృక్షాలతో కూడిన ఈ తృష్ణ అనేటువంటి కోరికలు అనేటువంటి దానిని మనస్సున ఉన్నటువంటి కోరికలను నశింపజేస్తే మనస్సు కూడా నశించిపోతుంది. అలా నశించిపోయినటువంటి మనస్సు విశాలమైనటువంటి ఆత్మను పొంది సుఖంగా విహరిస్తాను అని విచారిస్తూ నేను దేహాన్ని కాను అనేటువంటి సత్యాన్ని రుజువు చేసేటువంటి బోధ విను. ఈ అవయవాలన్నీ ఉన్నప్పటికీ కూడా శవం ఎలాగా గమనము మొదలైనటువంటి వ్యవహారాలను సలపడం లేదు. ఎందుకు? మనకు ఉన్నట్టే దానికి కూడా అనేక అవయవాలు, అనేక కాదు మనకు ఉన్నటువంటి సర్వ అవయవాలు కూడా దానికి ఉన్నవి. అయినప్పటికీ కూడా అది కాళ్ళు, చేతులు, కరచరణాది అవయవాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మరి ఆ మృతదేహం ఏ విధంగా చూడడం కానీ, వినడం కానీ, కదలడం కానీ, లేచి తిరగడం కానీ, ఈ జీవన వ్యాపారాదులు సంబంధమైనటువంటి క్రియలు చేయడం లేదెందుకని అంటే తస్మాద్దేహాదతీతోహం నిత్యోనంతామిధత్యుతి యః సంగ భాస్వతా ప్రాప్య వేద్మి వ్యోమని భాస్కరం. కాబట్టి నేను ఎవరను అంటే నేను దేహాతీతుడను, నిత్యుడను, నిరంతర ప్రకాశశీలుడను అవుతాను. అంతేకాదు వ్యాపక స్వరూపమే అవడము చేత సూర్యమండలములో ఉన్నటువంటి సూర్యునితో కూడా సాంగత్యాన్ని పొంది అట్టి ఆకాశస్థ సూర్యునికి కూడా ఎరుగు చిద్రూపడను ఎవరైతే ఉన్నారో ఆ చిద్రూపడనే నేను దేహానికి అతీతుడనై ఉన్నాను. సదా ఎప్పుడూ కూడా అస్తమించని ప్రకాశము గలవాడనై ఉన్నాను. సర్వవ్యాపినే అవడము చేత సూర్యమండలమునందు కూడా ఉండబట్టి సూర్యుని యొక్క సాంగత్యాన్ని కూడా పొంది ఆకాశమున నేను ఆ సూర్యుణ్ణి ఎరుగుచూ ఉన్నాను. అట్టి సర్వవ్యాపకమైనటువంటి ఏ చిదాత్మ అయితే ఉన్నదో ఆ చిద్రూపాత్మ నేనే అని చెబుతూ నాగ్నోహం నచమే దుఃఖం నానర్థో నచ దుఃఖిత శరీరమస్తు మా వాస్తు స్థితోస్మి విగత జ్వర. నేను ఆగ్నుడను కాను, నాకు దుఃఖము లేదు, అనర్థము లేదు, దుఃఖిత్వము కూడా లేదు. ఈ శరీరము ఉంటే ఉండుగాక, పోతే పోవుగాక. నేను మాత్రము ఎటువంటి సంతాపాలు, దుఃఖాలు లేనటువంటి వాడనే అయ్యున్నాను. ఎలాగంటే నేను అజ్ఞానిని కాను, నాకు ఎటువంటి దుఃఖము లేదు. దుఃఖమే కాదు, ఏ అనర్థము కూడా లేదు. శరీరం ఉండుగాక లేకుండుగాక నేను మాత్రము దేహాతీతుడైనటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో నేను ఆ ఆత్మనే. అందుకే నేను ఎటువంటి సంతాపాన్ని కూడా పొందడం లేదు అని భావిస్తూ యత్రాత్మా తత్ర మనోనేంద్రియాని న వాసనాః పామరాః పరితిష్టంతి నికటే నామహీభృతః. ఆత్మ ఉన్న చోట మనసు కానీ, ఇంద్రియాలు కానీ, వాసనలు కానీ ఉండవు కదా. అలాగే రాజులు ఉండే చోట మరి సేవకులు, పామరులు అనేటువంటి వారు ఉంటారా? ఉండరు. అలాగే ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ మనసు ఉండదు, ఇంద్రియాలు ఉండవు, ఎటువంటి కోరికలు ఉండవు. రాజులు ఉండేటువంటి చోట పామరులు ఉంటారా? ఉండరు కదా. కాబట్టి నేనా బ్రహ్మపదాన్ని పొంది ఉన్నాను. మరి ఎలాగంటే
అందుకే నేను కేవలుడును అయ్యున్నాను. సర్వులపై కూడా నేను విజయాన్ని పొంది ఉన్నాను. నేను శాంతముతో ఉన్న శాంతుడను. నాకు అవయవాలు అనేటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి వస్తుతతి లేదు. నేను ఇచ్ఛాక్రియరహితుడును. నేను కోరుకున్న దాన్ని చేసేటువంటి కోరికలు కలిగిన వానిని అనుకుంటారేమో. నేను కోరికలు లేనటువంటి, కోరికలు నశింపజేసినటువంటి వాడిని అని చెప్తూ, ఎలాగంటే ఇదానీమస్మి సంబద్ధో మనోదేహేంద్రియాదిభిః పృథక్కృతస్య తైలస్య తైలైర్వి గలనైరివ. నువ్వుల నుండి వేరుపరిచినటువంటి నూనె అంటే నువ్వుల్లో నూనె ఉంటుంది. నువ్వులుగా ఉన్నప్పుడు నూనె కనపడదు. అయితే ఆ నువ్వుల నుండి నూనె అనేటువంటిది వేరు చేస్తే ఇక నువ్వులతోటి నూనెకి ఏమాత్రము సంబంధం ఉండదు. అలాగనే ఇక్కడ నేను ఈ దేహేంద్రియాల యొక్క మనసు మొదలైన అంతఃకరణాలతో కూడా నేను ఏమాత్రము సంబంధం లేకుండానే ఉన్నాను. ఎలాగంటే నువ్వుల నుండి వేరు చేస్తే నూనె, ఆ నువ్వులతో సంబంధము నూనెకు ఉండదు. అలాగే నేనిప్పుడు నాకంటే కూడా వేరై ఉన్నటువంటి ఏ మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి మొదలైనటువంటి అంతఃకరణమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నావో వాటితో నేను సంబంధం లేకుండానే ఉన్నాను అనే చెబుతూ, స్వస్మాత్ సదా వరాదాస్మాల్లీలయ చలితస్య మే పృథక్కృతమతేః కించ పరివారో హ్యయం శుభః. శేషించినటువంటి ఇది లేనటువంటి ఏ విధంగా అంటే మిగిలి ఉన్న ప్రారబ్ధ కర్మ అనుభవించుట అనే ఈ లీల చేత ఉత్తమమైనటువంటి ఆత్మపదము నుండి ఆభాస రూపమున లేకనే కూడా కనపడుతూ ఉంటుంది. అస్థిరమై ఉన్నప్పటికీ కూడా ఉనికి కలిగినట్లుగా కనబడే, చెలింపజేసేటువంటి అది చెలిస్తూనే ఉంటుంది ఉన్నట్లుగా. అలాగే మరి పూర్వవాసనల నుండి నేను వేరుగా వింపబడినటువంటి బుద్ధి కలిగిన నాకు ఈ దేహేంద్రియాలకు కూడా మరి ఈ దేహేంద్రియాదులు అనబడేటువంటి ఈ పరివారం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా కేవలము వినోదము కోసమే అయి ఉన్నది. ఎలాగంటే నా యొక్క ఈ ఉత్తమ ఆత్మపదము నుండి, అంటే ఇక్కడ ఆత్మపదము అనేటువంటిది నాదే, ఈ నా యొక్క ఉత్తమ ఆత్మపదము నుండి ప్రారబ్ధ భోగార్థము ప్రారబ్ధప కర్మ అనుసరించే నిమిత్తము లీలామాత్రంగా చెలిస్తూ ఉన్నట్లుగా దేహము మొదలైనటువంటి ఇంద్రియాదులు, చిత్తాదులు నుండి కూడా వేరు చేయబడినట్టే నాకు ఈ దేహేంద్రియాలు మొదలైన శ్రేష్ఠ పరివారాలు ఏవైతే ఉన్నావో వాటి నుండి అవన్నీ కూడా నాకు ఎలా ఉన్నాయి అంటే వినోదహేతువులై వినోదాన్ని పుట్టించేయడానికి కారణాలే అయ్యున్నవి అని చెబుతూ, స్వచ్ఛతోర్జిత తత సత్త హృద్యత సత్యత జ్ఞత అననిత్తోపశమిత సదాచ మృదుభాషిత పూర్ణతోధారత సత్య కాంతిమత్యైక మత్తైకతానత సర్వైకత నిర్భయత క్షీణద్విత్వ వికల్పిత నిత్యోదితా సమాః స్వస్థాః సౌందర్యః శుభగోదయాః మమైకాత్మమతేర్నిత్యం కాంతా హృదయవల్లభాః. స్వచ్ఛత్వము, పూర్ణ కామత్వము, ఏ విధంగా కోరికలతో నిండిపోయినటువంటిది, స్వచ్ఛముగా ఉన్నటువంటిది, కోరికలు మొత్తం తీరిపోయినటువంటిది ఆత్మసత్తా ఏదైతే ఉన్నదో అది రమణీయత్వము, ఆత్మజ్ఞానము, ఆనందము, శమము, సదాచారము, అంతేకాదు మృదుభాషిత్వము, పూర్ణత్వము, నిర్లోభత్వము, ఆబాధిత అంటే దేని చేత బాధింపబడకుండా ఉండేటువంటి స్వభావము, ప్రకాశత్వము, నిరంతరమైనటువంటి బ్రహ్మాత్మైకత్వము, సర్వాత్మైకత్వము, నిర్భయత్వము, ద్వైతరాహిత్యము, వికల్పశూన్యత్వము, ఇవన్నీ కూడా నిరంతర ఆత్మోదయము కలిగి సమమై స్వస్థమై సౌభాగ్యయుతమై అత్యుత్తమమైనటువంటి ఏకాత్మ బుద్ధిచే మాత్రమే ఉండే నాకు ఇవన్నీ కూడా ప్రాణప్రియులే అవుతూ ఉన్నవి అని చెబుతూ, ఎలాగంటే స్వచ్ఛత్వము, దృఢత్వము లేక ఉత్సాహము,
ఆత్మసత్తా అంటే మనోహరత్వము, సత్యత్వము, ఆత్మజ్ఞానము, ఆనందము, ఉపశమము, సదా మృదుభాషిత్వము, పూర్ణత్వము, ఉదారత, అబాధిత స్వభావము అంటే దేని చేత బాధింపబడకుండా ఉండడం, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండడం, మృదువుగా మాట్లాడడం, సర్వముతో నిండి ఉండడం, ఆ ఆత్మజ్ఞానము కలిగి ఉండడం, ఆనంద స్వరూపమై ఉండడం, సర్వేంద్రియాలు ఉపశమించి ఉండడం, మరి మనసు అనేటువంటిది నశించిపోవడం, సత్యత్వమునందే నిలిచి ఉండడం, బ్రహ్మైకాత్మత్వము బ్రహ్మమునందు మరి లయించిపోవడం, సమస్త పదార్థాలతోటి కూడా ఏకత్వము అంటే కలిసిపోవడం, ఒక్కటిగా అయిపోవడం, నిర్భయత్వము అంటే ద్వైత వికల్ప శమనము, ఇవన్నీ కూడా ఆత్మతో ఐక్యమొందినటువంటి బుద్ధి గల నా యొక్క అభ్యుదయయుతులను, సమరూపమును పొందేటువంటిది, స్వస్థచిత్తలను ఉండేటువంటి వారందరూ కూడా సౌభాగ్యశీలురు, మనోహరులు అయినటువంటి నాకు ఇష్టమైన వారే అయి ఉంటున్నారు అని చెబుతూ, అంతేకాదు సర్వదా అంటే ఎల్లవేళలా కూడా, సర్వ విధాలా కూడా, సమస్తమును అయినటువంటి, సమస్తము అయినను సర్వము కూడా కల్పన చేతే ఉత్పన్నం అవడము చేత రాగము, ద్వేషము, దాని యొక్క రూప ఫలాలు అయిన సుఖదుఖాలు నాకు ఎల్లెడలా కూడా నశించిపోయినవి, నాకు ఎక్కడా లేవు అని చెబుతూ, అంతేకాదు అజ్ఞానము రహితమవడము చేత వికల్పంతో కూడినటువంటి చిత్తము నశించడము చేత నేనిప్పుడు ప్రత్యక్షంగా కూడా దృశ్యజాతమంతా కూడా వదిలివేశాను. వదిలివేస్తే ఎలా ఉన్నాను అంటే, శరత్కాలమందు ఈ శరదృతువు యందు ఏ మేఘము లేకుండా శీతలమైన చల్లని ఆకాశం నిర్మలంగా ఉన్నట్లుగానే నేను ఆత్మయందు ఇటువంటి విశ్రాంతిని నేను తీసుకుంటూ ఉన్నాను అని శ్రీ వశిష్ఠ ఉద్దాలకుని యొక్క ఆత్మ విచారణను గురించి, ఉద్దాలకుని యొక్క ఆత్మ విలాసాన్ని గురించి, ఉద్దాలకుని యొక్క ఆత్మ విచార విలాసాన్ని గురించి ఈ ఉపశమ ప్రకరణమునందు శ్రీ వశిష్ఠ మహర్షి వర్ణించి తెలియజేసి ఇంకా ఇలా అంటూ ఉన్నారు వశిష్ఠ గురుదేవులు. ఇది నిర్ణీయ తతయా ధియా ధవలయా ముని బద్ధపద్మాసనస్తస్తావద్ధోన్మీలితాలోచన. ఏమంటూ ఉన్నారు అంటే, నిర్మలమైనటువంటి మాలిన్యరహితమైన ఉదార బుద్ధి చేత ఉద్దాలకముని మనం ఇప్పటిదాకా చెప్పుకున్న విధంగానే నిర్ణయించుకున్నారు, విచారించుకున్నారు, ఆ తర్వాత నిర్ణయించుకొని పద్మాసనం వేసుకున్నారు. అర్ధనిమీలిత నేత్రుడై ఉన్నాడు. ఏ విధంగా? రామ, నిర్మలమైన ఉదార బుద్ధి చేత ఉద్దాలకముని మనం చెప్పుకున్నటువంటి విషయ ప్రకారం ఆ విధంగానే నిర్ణయించాడు. ఆయన అలాగా విచారించాడు. ఆ విచారణ ఆత్మజ్ఞానంతో కూడి అంతకంటే మించినది రెండవది లేదు అని నిర్ణయించి పద్మాసనం వేసుకొని అర్ధనిమీలత అరకన్ను వేసి నిమీలత నేత్రుడై ఉన్నాడు. ఉండి ఓమిత్యే తత్పరం బ్రహ్మ నిర్ణీయాస మునిస్తదా ఓంకారోచ్చారితో ఏనా తేనాప్తం పరమం పదం. ఓంకారమకరోత్థార స్వరమూర్ధ్వగతధ్వనిం సమ్యగాహ తలాంగూలం గండాకుండ మివారవం ఓం ఉచ్చారయతస్తస్య సంవిత్తత్వే తదున్ముఖే యావదోంకారమూర్ధస్తే వితతే విమలాత్మనే. ఓంకారమే పరబ్రహ్మము. అట్టి ఓంకారమును ఉచ్చరించేటువంటి వాడు అంటే ఓంకారం అనేటువంటిది పరబ్రహ్మస్వరూపం. కానీ ఆ పరబ్రహ్మస్వరూపాన్ని అయినటువంటి ఆ ఓంకారాన్ని ఉచ్చరించేటువంటి వాడు ఉత్తమమైనటువంటి బ్రహ్మపదాన్ని చెందుతాడు అని నిశ్చయించుకొని ఆ ఉద్దాలకముని దీర్ఘ ఘంటా నినాదములాగానే, ఏ విధంగా గంట అనేది ఆపకుండా కొట్టినట్లుగానే ఆయన అటువంటి శబ్దం చేస్తూ ఉన్నట్లుగా ఉచ్చస్వరముతోటి పెద్ద గొంతుకుతోటి ప్రణవాన్ని ఉచ్చరించసాగాడు. ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు. అంటే సుషుమ్నా నాడియందు ప్రణవ శిరమగు అర్ధమాత్ర యొక్క
ఉపరమమున అభివ్యక్తమయ్యేటువంటి వ్యాపకము, నిర్మలము, ఆత్మరూపము, పరబ్రహ్మమున ఓంకార వృత్యు సహితమైనటువంటి చైతన్యమే. మరి ఏ విధంగా ఓంకార వృత్యు సహిత చైతన్యం ఏదైతే ఉన్నదో అది కూటస్థ జీవ చైతన్యము. ఎంతవరకైతే అభిముఖములు కాకుండా ఉంటాయో అంతవరకు కూడా అతడు ఓంకారాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఓ రామా, అంటే ఏ విధంగా ఉద్దాలక ముని ఏం చేశాడు అంటే పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ఈ ప్రకారంగా చింతన చేశాడు. ఓం అనేటువంటి అక్షరము పరబ్రహ్మం యొక్క నామమే అవడము చేత అది పరబ్రహ్మమే అయ్యున్నది కాబట్టి దానిని ఎవరు ఉచ్చారణ చేస్తారో వారు పరమాత్మ పదాన్ని పొందుతారు అని నిర్ణయించుకున్నాడు. ఉచ్చస్వరముతో ఆయన ఏం చేశాడు, ఊర్ధ్వగత ధ్వనితోనూ పైకి చూస్తూ పైకి మరి ఆ ఆరావము ఆయన చేసేటువంటి ఉచ్చారణతో కూడినటువంటి ధ్వనితో బాగుగా కొట్టబడిన గంట యొక్క శబ్దములాగానే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు. ఆ ఓంకారం యొక్క అర్ధమాత్ర యొక్క ఉపరమము అయినది అది అభివ్యక్తమే అవుతుంది. ఏ విధంగా వ్యాపకమైన నిర్మలాత్మయగు బ్రహ్మమందు అతని యొక్క ఓంకార వృత్యు సహిత చైతన్యములాగానే జీవ చైతన్యం ఎంతవరకైతే ఉన్ముఖం కాకుండా ఉంటుందో, అంటే ఆ బ్రహ్మ చైతన్యం వైపు ఈ జీవ చైతన్యం అనేటువంటిది మళ్ళకుండా ఉంటుందో ఆ మళ్ళేటంత వరకు కూడా ఆయన అంతవరకు ఓంకారాన్ని మళ్ళీ మళ్ళీ కూడా ఉచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ ఓంకారము అకారము, ఉకారము, మకారము అనేటువంటి అర్ధమాత్రలతో కూడినటువంటి ఆ ప్రణవము యొక్క ప్రథమాంశే అయిన ఆకారాన్ని అకారాన్ని, అంటే ఇప్పుడు అకార ఉకార మకారాలు అర్ధమాత్రలతో కలిగి ఉన్నవి అని చెప్పుకున్నాం కదా. ఈ మూడింటి యొక్క అర్ధమాత్రల్లో మొట్టమొదటి ప్రథమాంశం అంటే ఆకారాన్ని ఉచ్చస్వరముతో ఉచ్చరించడం చేత సంక్షుబ్ధమైపోయినవి బాహ్య ప్రదేశమునకు వెళ్ళడానికి ఉద్యుక్తములై ఉన్నటువంటి వాయువుల చేత వాని యొక్క దేహము శబ్ద సహితము వనర్పబడగా రేచకము అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి రేచకము అంటే గాలి బయటికి వెళ్ళిపోవడం, ఏ విధంగా ఆకారముతో కూడుకొని ఆ ప్రాణ నిష్క్రమణ క్రియలు అంతా కూడా శరీరం అంతా కూడా ఎలా అంటే అగస్త్య ఋషి గనక సముద్రాన్ని త్రాగివేసినట్లుగానే ఖాళీ చేసినట్లుగానే సముద్రాన్ని, అలాగే దేహము నుండి విడవబడినటువంటి ఏ వాయు గాలి అయితే ఉన్నదో అది చిద్రసపూరితమై ఏ విధంగా అంటే చిద్దు రస అంటే చిత్తు అనేటువంటి దానితో నిండిపోయి గూటిని వదిలిన పక్షిలాగానే బాహ్యమునకు వెడలిపోయింది. రేచకం ద్వారా ఆకారము అనేటువంటిది మాత్రం వెళ్ళిపోయి ఆ తర్వాత ఉత్పాత వాయుజనితమైనటువంటి మళ్ళీ ఉత్పన్నమైనటువంటి గాలి ద్వారా పుట్టిన దావాగ్ని కనుక మరి ఎండిపోయిన చెట్టును దహించినట్లుగానే ఈ జ్వాజ్వల్యమానమైనటువంటి వాని యొక్క హృదయమునందు అగ్ని దేహమంతా కూడా భస్మీభూతం చేసేసింది. ఈ విధంగా ఇట్టి స్థితి అంతా కూడా ప్రణవము యొక్క ప్రథమ క్రమ భావన చేతనే కలిగింది, కానీ హఠయోగము చే కాదు. ఎలాగంటే హఠయోగము అంటే కఠినమైనటువంటిది, శరీరాన్ని కష్టపెట్టేటువంటిది, అది హఠిస్తూ ఉంటుంది. శరీరం చాలా దుర్లభంగా కాయ కష్టము మాత్రమే మిగులుతుంది, కానీ దాని ద్వారా యోగము అనేటువంటిది చాలా తక్కువ మందికి కలుగుతుంది. ఆ విధంగా ఉండేటువంటి ఇట్లా అకారమాత్ర అంశము చేత వెళ్ళబడినటువంటి ఈ యొక్క బయటికి వినిర్గంపబడినటువంటి ఏ రేచకము, బయటికి వెళ్ళిపోయినటువంటి రేచకము అనబడేటువంటి గాలి ద్వారానే ఇటువంటి స్థితి అనేది లభిస్తుంది. కాబట్టి ఈ స్థితి యందు ప్రణవము యొక్క మరి ప్రథమ క్రమ భావన చే అంటే ప్రథమాంశం ద్వారానే కలిగింది. కాబట్టి ఇది హఠయోగం ద్వారా కలిగిందేమో అనుకుంటారేమో, హఠయోగం అయితే కాదు. హఠయోగము అనేటువంటిది చాలా దుఃఖప్రదమైనటువంటిది అని చెబుతూ, అంతేకాదు ఆ తర్వాత ప్రణవము యొక్క ఉకార ఉచ్చారణ. ఇప్పుడు అకార ఉకార మకారాలు ప్రణవం యొక్క 3 అర్ధమాత్రల యొక్క స్వరూపమే
ఓంకారము అని చెప్పుకున్నాం కదా. ఈ అకార మాత్రాంశము చేత జరిగినటువంటిది అదైతే, ఇప్పుడు ఆ తర్వాత ప్రణవం యొక్క ఓకారోచ్చారణ సందర్భంగా ప్రాణములు సమస్థితి యందు నిశ్చలమైనటువంటి కుంభకం, అంటే పీల్చినటువంటి గాలి ఏ విధంగా అంటే అక్కడ వదిలినటువంటి గాలి కుంభకం జరిగింది, బాహ్య కుంభకం. అక్కడ ప్రసిద్ధమైనటువంటి ప్రాణక్రియ అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మరి ఏం చేశాడు, నాసికారంధ్రముల యందు వాయువును నిరోధించబడగా ఇక ముక్కులు మూసేశాడు, అంటే ముక్కు నుండి శ్వాసను పీల్చడం లేదు, వాయువుని ఆపివేసి జలములాగానే ఏ విధంగా బయటకు కానీ లోపలికి కానీ క్రిందకు కానీ పైకి కానీ పోకుండా అది అక్కడే సంక్షుబ్ధమవుతుంది, అంటే అక్కడ తకపికలైపోతుంది. ఆ శరీర నగరాన్ని భస్మం చేసేటువంటి అగ్ని మెరుపులాగా క్షణంలో శాంతించింది. మళ్ళీ అది అకార మాత్రాంశంతో అగ్ని పుట్టింది. ఇప్పుడు ఉకార మాత్రాంశంతో అక్కడ పుట్టినటువంటి అగ్ని మెరుపులాగా క్షణంలో శాంతించగా మంచు వంటి ఎర్రని శరీర భస్మము కనిపించింది. అప్పుడు తెల్లని రంగు శరీరపు హస్తులు, అంటే ఆ ఎముకలు సుఖదాయకమైనటువంటి కర్పూర పరాగంతో నిర్మించబడినటువంటి శయ్య మీద చేష్టారహితలై పడి ఉన్నట్లుగా గోచరిస్తూ ఉన్నది. అంటే ఎటువంటి క్రియ లేకుండా తెల్లని శయ్యపై పడి ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. అలాగా మహావాయువు చేత గొప్ప, అంటే ఆ వదిలినటువంటి గాలి ద్వారా కుంభించడం చేత ఊర్ధ్వభాగానికి కొనిపోబడింది. ఆ అస్థి సహితమైనటువంటి భస్మమును, ఆ ఎముకతో కూడి ఉన్నటువంటి ఆ యొక్క భస్మాన్ని, అంటే ఆ విభూతిని శివుని వలె భస్మవ్రతధారి అయినటువంటి, అంటే శివుడు భస్మాన్ని మరి శరీరానికి అలదుకుంటాడు కదా, అలాగే శివునిలాగానే భస్మవ్రతధారి అయి భస్మాన్ని ఒంటికి పూసుకున్నటువంటి ఈ ప్రచండ పవనము, ఈ గాలంతా ఏం చేస్తుంది, అక్కడ అయిపోయినటువంటి ఆ యొక్క విభూతిని పూసుకొని తాపసునిలాగానే మరి తపించినట్లుగానే, తపించిన ఇంద్రియాలు కలిగినట్లుగానే మిగుల కృషించిపోయి ఉంటుంది. ఎవరు? వాయువు, అంటే శ్వాస తన దేహంపై ఆ విధంగా ధరించాడు. అలాగే ప్రచండమైనటువంటి గాలితోటి ఉత్పన్నమైనటువంటి ఆ భస్మము క్షణంలో ఆకాశానికి ఖాళీలోకి వచ్చేసింది. వచ్చి అదంతా వ్యాపించి శరత్కాలమున కనుక మేఘజనిత హేమములాగా ఎక్కడో అదృశ్యమైపోయింది. శరత్కాలంలో అక్కడ హేమము ఉండదు, మంచు ఉండదు, మేఘము ఉండదు. ఆ విధంగా ఎటుపోయిందో తెలియకుండా పోయింది. ఈ స్థితి అంతా కూడా ప్రణవము యొక్క ద్వితీయ క్రమమున, అంటే ఉకార ఉచ్చారణ చేత జరిగినటువంటి క్రమము చేత, అదే భావన చేత ఏర్పడింది కాబట్టి అది కూడా హఠయోగము చే జరిగినది కాదు. ఎలాగంటే హఠయోగము అనేటువంటిది మిగులా దుఃఖప్రదమైనటువంటిది అని చెబుతూ, ఆ తరువాత శాంతిని ఇచ్చేటువంటి ప్రణవము యొక్క తృతీయ క్రమము, మూడవ భాగం ఏంటి? మకారము. ఆ తృతీయ క్రమమునందు వాయువుని పూరించాడు లోపలికి. అది పూరకము అంటే లోపలికి శరీరంలోకి ఆ గాలిని లోపలికి తీసుకోవడం, ఆ పూరకం అనేటువంటి క్రియ జరిగింది. ఆ తర్వాత ఏమైంది? జీవ చైతన్యము అనే అమృతము మధ్యలో ఉన్నటువంటి ప్రాణ సమూహం అంతా కూడా మరి హింసంస్పర్శ చేయవలే బాహ్యాకాశాన శీతలత్వాన్ని పొందింది. అక్కడ పడినటువంటి ఒత్తిడి చేత అది బాహ్యమున చల్లగా అయిపోయి ఆకాశంలో ఉన్నటువంటి ధూమము, ఖాళీలో ఉన్నటువంటి ఈ ధూమము అంటే ధూళి లాంటిది అంతా కూడా శీతల స్వభావము కలిగినటువంటి చల్లని స్వభావము కలిగిన మేఘరూపాన్ని పొందినట్లుగానే క్రమంగా కూడా గగన మధ్యమున ఉన్నటువంటి చంద్రమండలత్వాన్ని పొందింది. గగన మధ్యము అంటే అక్కడ ఏ విధంగా సహస్రార చక్రము అని చెప్పవచ్చు. ఆ యొక్క గగన మధ్యమున ఉన్నటువంటి చంద్రమండలత్వాన్ని అంటే సహస్రార స్థానాన్ని చేరింది. అప్పుడు ఏమైంది? ఆ
గగన మధ్యంలో ఉన్నటువంటి చంద్రమండలము అన్నప్పుడు చంద్రుడి నుండి కురిసేటువంటిది ఏంటి? సుధ అంటే అమృతమే కదా. ఆ అమృత కళా ప్రపూర్ణమే అయ్యి పుణ్యరాశి సదృశము, ఇక పుణ్యముతో కూడినటువంటి పుణ్యము చేత చెప్పబడేటువంటి ఈ అమృతముతో నిండిపోయిన మహాసముద్రము అయిన ఆ చంద్రమండలమునందు గృహోపరిభాగమందలి రంధ్రము గుండా ప్రసరించు. అంటే గృహానికి మధ్యలో ఉన్నటువంటి ఏ కిటికీలు గవాక్షాల గుండా దానిలో ఉన్నటువంటి వెలుగు బయటికి ప్రసరించినట్లుగానే ఈ రంధ్రము గుండా ప్రసరించేటువంటి అంటే చంద్రమండల మధ్య భాగము అంటే ఆ యొక్క సహస్రారము నుండి ఆ అమృతప్రాయమైనటువంటి వర్షించేటువంటి దాని నుండి చంద్రకిరణము స్ఫటికమణి యుక్త దండాకారమైనట్లుగానే అంటే అంతటి ప్రకాశము ఏ విధంగా దండాకారము అంటే ఒక కర్రలాగా అయినట్లుగానే ఈ ప్రాణవాయువులన్నీ కూడా అమృతమయాలతో నిండిపోయినవి. అంటే అమృతమయ కిరణాలే అయినవి. అంటే వాయువు చేత కొనిపోబడినటువంటి మిగిలిన దేహ పైబడినటువంటి ఆ భస్మం మీద మహాదేవుని శిరంబుపై గంగా నదిలాగానే అమృతధార కురిసిందంటే అంటే ఆ ప్రకాశము అమృతమయమైనటువంటి ప్రకాశం కురిసింది. అప్పుడు దేదీప్యమానమైనటువంటి మందర పర్వత సహిత సముద్రము నుండి కూడా పారిజాత వృక్షం ఆవిర్భవించినట్లుగానే అంటే మందర పర్వతమునందు పారిజాత వృక్షం పుట్టినట్లుగానే అది ఏ విధంగా అంటే దేదీప్యమానంగా పుట్టింది. అంటే అంత ప్రకాశముతో పుట్టినట్లుగానే చంద్రబింబంలాగే చంద్రబింబము కూడా వెన్నెలతో శోభాయమానంగా ఉంటుంది. అలాగే చతుర్భుజధారి అంటే 4 చేతులు ఉన్నటువంటి విష్ణు శరీరం లాగానే ప్రకటితమయ్యింది. అలా కనబడింది. విష్ణు భగవానుని ఆకృతిలాగానే ఉదయించి వికసితమైనటువంటి తెరుచుకున్నటువంటి కళ్ళతోటి ముఖము అనేటువంటి కమలము వంటి ముఖము చేత శోభితమై దీప్తి చేత ప్రకాశము చేత అతి సుందరమై అది కనబడుతూ ఆ ఉద్దాలకుని యొక్క దేహము మిగులా శోభన పొందింది. గొప్ప ప్రకాశవంతమైంది. జల ప్రవాహము తటాకంలాగాను వసంతకాల రసము వృక్షములాగాను ఆ అమృతమయ ప్రాణములు ఆ ఉద్దాలకుని శరీరము నింపివేసింది. జల ప్రవాహము వస్తే చెరువులు నిండుతాయి. వసంతకాలం వల్ల వృక్షాలన్నీ రసాన్ని గ్రహిస్తాయి. రసవంతమైన వృక్షాలు లాగానే ఆ యొక్క ఉద్దాలకుని శరీరము అమృతమైనటువంటి ఆ ప్రాణవాయువుల ద్వారా ఆ ఉద్దాలకు శరీరం అంతా కూడా నిండిపోయింది. సుడులు కలిగి ప్రవహించేటువంటి గంగానదిని జల ప్రవాహము పూరించినట్లుగానే ఏ విధంగా అంటే సుడులు అంటే నదుల్లో సుడిగుండాలు అని చెప్తాం. అంటే ఆవర్తాలు వచ్చినట్లుగానే ఆ జల ప్రవాహము ఆవర్తంలో నీళ్లు పోయి మొత్తం సుడి నిండిపోతుంది. ఆ విధంగానే లోపల ఉన్నటువంటి ఏ కుండలిని అయితే ఉన్నదో అది అత్యంత ఆధారముతో ఆ అమృతమయమైనటువంటి ప్రాణాలను నింపివేస్తుంది. అమృతంతో నింపివేస్తుంది. కుండలిని అంటే జాగృతం అవుతుంది. అధోముఖంగా శిరస్సు పెట్టుకొని ఉన్నటువంటి కుండలిని ఊర్ధ్వముఖంగా అంటే పూజ్యము క్రిందికి పోయి దాని యొక్క శిరము ఆజ్ఞాచక్రము దగ్గరికి వచ్చి ప్రాణాలు అనేటువంటివి నింపివేసింది. శరదృతువందలి అంతిమమైనటువంటి వృష్టి చేత కడుగబడినట్లయి శీఘ్రముగా ఎండి వర్షాకాలమందలి తన యొక్క కలుషితాకారము నశించినట్లుగానే భూమి ప్రసన్నమైపోతుంది కదా. అలాగే నిర్మలముగా యాత్రలకు ఉపయుక్తమైనటువంటి చందముగానే ఈ దహనము ప్లవనము మొదలైనటువంటి అమృతమయాది దశల భావనల చేత ఆ యుద్ధాలకుని బ్రాహ్మణుని యొక్క శరీరము పాపరహితమైపోయింది. పాపము నశించిపోయింది. ప్రస్తుతం చేసేటువంటి సమాధి క్రియకు తగినట్లుగా తయారయ్యింది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.